హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇది వచ్చేసి మన రెఫర్ అయింది బయట నుంచి బేబీ. సో 22 days ఓల్డ్ బేబీ. సో బేబీ ఇనీషియల్గా లైక్ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో ఉంది, ఫుల్గా ఇరిటబిలిటీ ఉంది. ఇంకోటి వచ్చేసి సీజర్ ఎపిసోడ్స్ వస్తున్నాయి. సో పాసిబిలిటీ వచ్చేసి మెనింజైటిస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి లేట్ ఆన్సెట్ ఆఫ్ సెప్సిస్ అంటారు. సో ఇంకో పాసిబిలిటీ వచ్చేసి ఆస్పిరేషన్ ఆఫ్ న్యూమోనియా, అంటే ఫీడింగ్ ఏదన్నా లంగ్స్లోకి వెళ్ళినా కానీ ఇలాంటి కండిషన్స్ వస్తుంది. సో ఇనీషియల్గా సిప్యాప్లో పెట్టాము, కానీ సిప్యాప్లో అంతా రికవర్ కాలేదు. సో ఇమీడియట్గా వితిన్ 15 minutesలోనే ఇంటిబేషన్కి ప్లాన్ చేసాము. ఇంటిబేషన్ కూడా చాలా డిఫికల్ట్ అయింది బేబీకి. సో 3.5 సక్సెస్ఫుల్గా అయ్యింది. సో ఎందుకంటే బేబీకి వోకల్ కార్డ్స్ కూడా చాలా స్వెల్లింగ్ ఉంది, సెక్రేషన్స్ ఎక్కువ వస్తుంది, చాలా ఇరిటబుల్గా ఉంది. ఇంకా బేబీని అయితే ఇంకా సెడేట్ చేసి ఇంకా ఇండిబేట్ చేసాము. సో బేబీకి అయితే మనం మెయిన్ కండిషనింగ్ చూడాలి అంటే ఒకటి ఎక్స్రేస్ చూసుకోవాలి, ఏబీజీ చూసుకోవాలి. సో ఇలాంటి కండిషన్స్ బేబీకి అయితే మనం ఐనోట్రోప్స్ ఏం స్టార్ట్ చేయలేదు. సో ప్రజెంట్ బేబీ అయితే స్టేబుల్గానే ఉంది.